ప్రస్తుత కాలంలో చాలా మందికి ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి. ప్లేట్లెట్స్ని ఎలా పెంచుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. డెంగీ, టైఫాయిడ్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ చాలా తగ్గిపోతూ ఉంటాయి. వీటి సంఖ్యని పెంచుకోవడానికి కివీ పండు అలాగే బొప్పాయి పండును తినడం వల్ల వీటి సంఖ్య పెరుగుతుంది. అలాగే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కూడా వీటి సంఖ్య పెరుగుతుంది. కాకపోతే వీటిని డాక్టర్లు సూచించిన విధంగా తగిన మోతాదులో తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు వీటి వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా బొప్పాయి పండు గురించి చూద్దాం. బొప్పాయి పండు డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ బొప్పాయి పండు ఆకు రసాన్ని కూడా డెంగ్యూ జ్వరం తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇవి రెండు, బొప్పాయి పండు అలాగే బొప్పాయి పండు ఆకు రసం, ఇవి రెండు కూడా ఎవరికైతే డెంగ్యూ జ్వరం వచ్చింటుందో ఆ వ్యక్తి న్యూట్రోఫిల్స్ అలాగే తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ను పెంచడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కాకపోతే డెంగ్యూ జ్వరం వచ్చిన వ్యక్తి ఈ బొప్పాయి పండును డాక్టర్ సూచించిన మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు కివీ పండు గురించి చూద్దాం. కివీ పండులో విటమిన్ సి, విటమిన్ ఇ అలాగే పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి డెంగ్యూ జ్వరం లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. ఆస్తమాతో బాధపడే వాళ్ళు అలాగే డెంగ్యూ జ్వరంతో బాధపడే వాళ్ళు ఈ కివీ పండును తింటే ఊపిరితిత్తుల పనితీరు కూడా బాగా మెరుగుపడుతుంది అని డాక్టర్లు చెప్తున్నారు. అలాగే ప్లేట్లెట్ సంఖ్య కూడా పెరుగుతుంది అని డాక్టర్లు చెప్తున్నారు. ఇక కొబ్బరి నీళ్ళ గురించి చూసినట్లయితే కొబ్బరి నీళ్ళలో శరీరానికి తక్షణ శక్తిని అందించే అనేక పోషకాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయి. కొబ్బరి నీళ్ళలో విటమిన్ బి, సి, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్తో పాటు సోడియం, కాపర్ పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. చూశారు కదా, ఎవరికైతే ప్లేట్లెట్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళు బొప్పాయి పండును తినడం ద్వారా అలాగే కొబ్బరి నీళ్ళు తాగడం ద్వారా, కివీ పండు తినడం ద్వారా ప్లేట్లెట్స్ పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసేయండి.